డాక్టర్ ఈ మధ్యన వెజనల్ ఇన్ఫెక్షన్స్ గురించి ఎక్కువ వింటూ ఉన్నాం. సో వీటిలో ఉన్న టైప్స్ ఏంటి? అసలెందుకొస్తుంది? యాహ్! అంటే వెజనల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్‌గా వినే పదం. నార్మల్‌గా ఇది రీప్రొడక్టివ్ ఏజ్‌లో కామన్‌గా ఉంటుంది. అంటే 25-35 వరకు 40 ఇయర్స్‌లో కామన్‌గా వినే పదం. వీళ్ళకి హ్మ్. ఎలా ఉంటాయంటే సింప్టమ్స్ అనేటివి మంటగా అనిపిస్తుంది వెజైనా దగ్గర, దురదొస్తుంది, అంటే స్మెల్ ఒస్తుంది, లేదంటే ఎక్కువగా వైట్ డిషెస్ సెక్రీట్ అవుతుందని కామన్‌గా చెప్పే అవును. పదం ఇదంతా. ఇదొక సింప్టమాటిక్ ట్రీట్మెంట్ గానే ఉంటుంది. ఇది వెజనల్ ఇన్ఫెక్షన్స్ హ్మ్. అనేటివి. మెయిన్ కారణం ఏంటంటే కొంతమందిలో సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వెజనల్ ఇన్ఫెక్షన్స్ మెయిన్ హ్మ్. కారణం. ఎస్టీడీస్ కానివ్వండి ఇవన్నీ. కొంతమందిలో ఎలా ఉంటాయంటే కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట. కాంటాక్ట్స్ అంటే సోప్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, యూజ్ చేసే ప్యాడ్స్ కానివ్వండి, దీని వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఓకే. ఇవి కాకుండా హార్మోన్స్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. హ్మ్. మెయిన్‌గా ఈ పెరిమెనోపాజ్ స్టేట్ అంటే మెనోపాజ్ వచ్చే ముందు వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ తగ్గిపోతుంది. అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది వాళ్ళలోని. హ్మ్. ప్రాపర్‌గా హార్మోన్స్ వర్క్ అవ్వకపోవడం వల్ల ఆ వెజైనా అనేది ఆ ప్రొటెక్షన్‌ని కోల్పోతుంది. సో, ఈజీగా ఇన్ఫెక్షన్స్ అంటే అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా రిపీటెడ్‌గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కానివ్వండి, లేదంటే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా, వీళ్ళందరిలో కూడా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే. మెయిన్‌గా బాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్సే కామన్‌గా ఉంటాయి. హ్మ్. ఏ టైప్ ఎఫ్ అయినా కూడా. వీళ్ళకి ఎలా ఉంటాయంటే సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే కామన్‌గా వైట్ డిషెస్ అనేది నార్మల్ కలర్‌లో ఉంటుంది. వైట్ హ్మ్. కలర్ లేదంటే వాటరీగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారిలో ఏ విధంగా ఉంటుందంటే ఆ వైట్ డిషెస్ ఎక్కువగా సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఎక్సెసివ్‌గా ఉంటుంది. కొంతమందిలో కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. హ్మ్. కొంతమందిలో గ్రీన్ కలరు, యెల్లో కలర్‌గా ఉంటుంది. గ్రీన్ కలర్ ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్, యెల్లో కలర్ ఉంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి హ్మ్. ఇలా కామన్‌గా తెలుసుకోవచ్చు. ఓకే. దాంతో పాటు కొంతమందిలో వెజనల్ క్యాండిడియాసిస్ అని కామన్‌గా అంటుంటాం. అంటే హ్మ్. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒక టైప్ ఆఫ్. ఓకే. వీళ్ళకి ఎలా ఉంటుందంటే వెజైనా దగ్గర కడ్డీ వైట్ లాగా వైట్ డిషెస్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. హ్మ్. కామన్‌గా చెప్పేది ఏంటంటే, మేము పెరుగు పైన మీగడ ఎలా తీస్తాం, లేదంటే పాలలో మీగడ ఎలా ఉంటుందో, యాహ్! అలా మీగడ మీగడగా ఫ్లేక్స్‌గా కనిపిస్తుందని ఓకే. చెప్తుంటారు. ఇది వెజనల్ క్యాండిడియాసిస్ అంటాం. హ్మ్. ఇంకా వాళ్ళకి ప్రైవేట్ పార్ట్ రీజియన్‌లో మంటగా అనిపిచ్చి ఉండడం, ఇంటర్‌కోర్స్ టైమ్‌లో పెయిన్‌ఫుల్‌గా రావడం, హ్మ్. లేదా ఇంటర్‌కోర్స్ తర్వాత బ్లీడింగ్ రావడం హ్మ్. కానివ్వండి, అక్కడ ఎన్ని కెమికల్స్ సోప్స్ కానివ్వండి, ఇరిటెంట్స్ ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా కూడా వాళ్ళకేం రిజల్ట్ అనిపించదు. ఓకే. అది యూజ్ చేసే వరకు బావుంటుంది. తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. హ్మ్. మళ్ళీ 1 ఆర్ 2 డేస్ లేదంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళలోని. ఓకే. జనరల్‌గా వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ అని చాలా మంది అంటారు. మరి అది ఇన్ఫెక్షన్ అని ఎలా ఐడెంటిఫై యాహ్! చేయొచ్చంటారు? అండి. కామన్‌గా వైట్ డిశ్చార్జ్ ఎప్పుడంటామంటే 3 సిట్యుయేషన్స్‌లో కామన్‌గా అంటాం. ఒకటి పీరియడ్స్‌కి ముందు కానివ్వండి, హ్మ్. పీరియడ్స్‌కి తర్వాత గాని వచ్చేది కామన్‌గా ఉంటుంది. ఓకే. ఇది ఎలాంటి స్మెల్ గాని, ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్ గాని ఏది అనిపించదు ఈ హ్మ్. టైంలో. ఇది వాటరీగా అనిపిస్తూ హ్మ్. ఉంటుంది. సెకండ్ ఓవ్యులేషన్ టైమ్‌లో అంటాం. అంటే ఓకే. ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కూడా వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ సెక్రీట్ అవుతూ హ్మ్. ఉంటుంది. ఇది కూడా వాటరీగా ఉంటుంది. అంటే రబ్బరీగా టచ్ చేసి ఇలా సాగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది ఓకే. వాళ్ళకి. ఇది కూడా ఎలాంటి స్మెల్, ఇరిటేషన్ ఏది అనిపించదు. ఆ! థర్డ్ టైమ్‌లో సెక్షువల్లీ యాక్టివ్‌గా ఉన్న టైంలో మాత్రమే వాళ్ళకి వైట్ డిషెస్ సెక్రీట్ అవుతూ హ్మ్. ఉంటుంది. ఈ 3 సందర్భాల్లో అది నార్మల్ కండిషన్ ట్రీట్ చేస్తుంటాం. ఓకే. నార్మల్‌గా ఉన్నది ఎలాంటి మంట గాని, దురద గాని, ఇరిటేషన్ గాని ఏది హ్మ్. కలిగించదు. ఓకే. వన్స్ ఇది ఎక్కువగా సెక్రీట్ అవుతున్నా, నార్మల్ కంటే ఎక్కువ సెక్రీట్ అవుతున్నా, హ్మ్. మంటగా అనిపిస్తున్నా, కలర్ చేంజ్ అవుతున్నా, స్మెల్ ఏదైనా వస్తున్నా కూడా కొంతమందిలో హెవీగా అవుతుంటుంది. అంటే హ్మ్. ప్యాడ్స్ కూడా యూజ్ చేసేలాగా ఉంటుంది వాళ్ళలో. అవును. అలాంటి కండిషన్స్‌లో అబ్నార్మల్‌గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇలా ఎందుకవుతుంది? ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయా? హ్మ్. కల్చర్ చేయడం కానివ్వండి, అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయడం కానివ్వండి, ఓకే. హార్మోన్ టెస్ట్ ఇవన్నీ చేసి రూల్ ఔట్ చేసి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఐడెంటిఫై ఎలాంటి ఫ్యాక్టర్స్‌లో చేస్తారు? యాహ్! అండి. ఫస్ట్ వాళ్ళకి కంటిన్యూయస్‌గా డిశ్చార్జ్ అవుతుంది. హ్మ్. మంటగా అనిపిస్తుంది. వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్‌లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి స్వాబ్ కల్చర్ అని అడ్వైస్ చేస్తుంటాం. అంటే ఓకే. ఆ వైట్ డిశ్చార్జ్‌ని బయటికి తీసి కల్చర్ చేసి టెస్ట్ చేస్తుంటారు. ఏ టైప్ ఓకే. ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేటివి. ఓకే. దాంతో పాటు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయమని చెప్తుంటాం. అంటే హ్మ్. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా మనం తెలుసుకోవచ్చు. హ్మ్. అబ్డామినల్ పెల్విస్ స్కాన్ చేయడం వల్ల. ఓకే. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏమంటారు? ఇవి నార్మల్‌గా వెజనల్ క్యాండిడియాసిస్ కానివ్వండి, ఓకే. ట్రైకోమోనాస్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఉంటాయి ఇంకా. హ్మ్. సో, దీనికి క్యూర్ ఎలా అంటారు? ఎందుకంటే అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటది చాలా మందికి. యాహ్! దాన్ని క్యూర్ చేసుకోవాలన్నా ముందుకు రాలేరు. సో, దానికి ఎలాగా సొల్యూషన్ ఇస్తారు మీరు? యాహ్! అండి. కామన్‌గా చాలా మంది బయటకి చెప్తే ఏమనుకుంటారు? ఏమైనా అవుతుందేమో, లేదంటే హ్మ్. ఇన్ఫెక్షన్సే కదా! యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే తగ్గిపోతుందని అవును. చాలా మంది లాంగ్ టర్మ్‌గా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి టెంపరరీ రిలీఫ్ మాత్రమే అనిపిస్తుందంట. హ్మ్. వన్స్ అది స్టాప్ చేయంగానే మళ్ళీ కనిపిస్తుందంట సింప్టమ్స్ అనేటివి. ఇలాంటి కేసెస్ ఇలాంటి కేసెస్‌లో మొదటిగా ఎలా యాక్ట్ అవుతుందంటే, వాళ్ళకి ఆ వైట్ హెల్త్ ఎందుకు సెక్రీట్ అవుతుంది? ఐ మీన్ ఓకే. మెయిన్ రూట్ కాజ్ హ్మ్. ఏంటి? ఇన్ఫెక్షన్సా? హార్మోనల్ ఇంబాలెన్సా? నోట్ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ హిస్టరీ టేకింగ్ అని తెలుస్తదనమాట. ఓకే. అందుకని మెయిన్‌గా హోమియోపతిలో హిస్టరీ టేకింగ్ అంత ఇంపార్టెంట్ టైమ్ ఇస్తాం. హ్మ్. కేస్ టేకింగ్ వల్లనే ఇదంతా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకే. కారణం ఏంటి? ఎందువల్ల వస్తుందని చెప్పేసి. హ్మ్. దాని తర్వాత నేచర్ ఎలా ఉందని చెప్పేసి. కలర్ చేంజ్ అవుతుందా? లేదంటే ఇరిటేషన్ ఏమన్నా మంట గాని, సింప్టమ్స్ ఇంకేమైనా ఉన్నాయా?
ఎలాంటి టైంలో ఎక్కువగా సెక్రీట్ అవుతుంది ఇది? మార్నింగా, డే టైమా లేదంటే వర్క్స్ చేస్తున్నప్పుడా? ఇవన్నీ కన్సిడర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మెయిన్‌గా ఇది రూట్ కాజ్‌ని ట్రీట్ చేయాలి కాబట్టి కంప్లీట్‌గా మినిమమ్ 3 మంత్స్‌కి టైం పడుతుందండి వీళ్ళకి. ఓకే. వితిన్ మెడిసిన్ చూసిన 1 మంత్‌లోనే రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ హ్మ్. కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఫర్దర్‌గా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంటివ్ కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఓకే. వన్స్ వాళ్ళు వెజనల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నా కానీ ఫ్యూచర్‌లో ఆ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా, ఆ ఇన్ఫెక్షన్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఇంకా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ఇతర ఆర్గాన్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఓకే. కంప్లీట్‌గా నేచురల్‌గా హీల్ అయ్యేలాగే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, దీని ద్వారా వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఏది అనిపించవు. ఓకే. సో, కొంతమంది ఇలా బయట పడకుండా వి వాష్ లాంటి ఆహ్, ఏదైతే యాహ్! సోప్స్ లాంటివొస్తాయో లేకపోతే నార్మల్ జనరల్ సోప్స్ ఇవి వాడేసుకొని దాన్ని క్లియర్ చేయాలనుకుంటారు. సో, అది ఎంత వరకు సేఫ్ అంటారు? ఇది సేఫ్ అంటే అంత ఎఫెక్టివ్ అయితే కాదండి. బట్ టెంపరరీ రిలీఫ్ అయితే ఇస్తుంది వాళ్ళకి. ఓకే. ఇలా యూజ్ చేయడం వల్ల కంటిన్యూ‌గా ఇలా యూజ్ చేయడం వల్ల నార్మల్ పీహెచ్ డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. నార్మల్ పీహెచ్ డిస్టర్బ్ అయిందనుకోండి, అక్కడ వెజైనల్ ఫ్లోరా మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఓకే. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కానీ, బాక్టీరియా కానీ ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. హ్మ్. సో, వీలైనంత వరకు ఇవన్నీ తగ్గించుకోవడం మంచిది. ఓకే. మెయిన్‌గా ప్రికాషన్స్ ఎలా ఉంటాయంటే, ఎలాంటి హార్డ్ సోప్స్ కానీ, కెమికల్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం అసలు మంచిది కాదు. హ్మ్. వెజైన్ ఒక సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గాన్. దీనికి ఎలాంటి కెమికల్స్ ఏమి అవసరం లేదు. ఓకే. దాంతో పాటు టైట్ క్లాత్‌ని అవాయిడ్ చేయడం. హ్మ్. ఫ్రీక్వెంట్‌గా అక్కడ వెట్ లేకుండా చూసుకుంటుండడమే మంచిది. ఇంకా హెల్తీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ చేసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండదు. ఓకే. హెల్తీగా బాడీ లైఫ్ లీడ్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావు. ఉన్నవి తగ్గుతూ ఉంటాయి. హ్మ్. ఈ ఇన్ఫెక్షన్స్ ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల వస్తూ ఉంటాయి? హార్మోనల్ ఇంబాలెన్స్ వలనా? లేకపోతే ఇంకేమైనా ఎస్టీడీస్ వలనా? ఎక్కువగా దేని వల్ల వస్తూ ఉంటాయి? ఇది చెప్పలేమండి కొన్ని కారణాలండి. మెయిన్‌గా ఎస్టిడీస్ వల్ల రావచ్చు. లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా రావచ్చు ఇట్లా. ఓకే. సో పర్టిక్యులర్‌గా ఇది కారణం అని చెప్పలేమది. ఓకే. సో, మొత్తానికి హోమియోపతి ద్వారా దీన్ని ఎన్ని మంత్స్‌లో క్యూర్ చేయొచ్చంటారు? యాహ్! టైమ్ అనేది ఒక కేస్‌ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుందండి. ఓకే. ఒక ఒక వాళ్ళ బాడీ కండిషన్‌ని, హ్మ్. వాళ్ళకున్న సింప్టమ్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయి, ఇంకా సివియారిటీని బట్టి టైం వేరీ అవుతూ ఉంటుంది. ఓకే. అప్ టు మినిమమ్ 3 మంత్స్ వరకు టైం పడుతుంది. 3 హ్మ్. మంత్స్ వరకు కంప్లీట్‌గా క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. బట్ కొన్ని కండిషన్స్‌లో మాత్రమే 6 మంత్స్ వరకు టైం పడుతూ ఉంటుంది. ఓకే. దీని వల్ల వేరేగా ఇంకేమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందా హెల్త్ మీద? యాహ్! అండి. కొంతమందిలో ఎలా ఉంటదంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అంటే వాళ్ళకి తెలీదు చాలా మందికి ఇది హ్మ్. నార్మలా, అబ్నార్మల్ చాలా మందికి తెలీదు. హ్మ్. దీనివల్ల వాళ్ళకేమవుతుంది లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్ అలానే ఉండిపోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ అంటే వెజర్ నుంచి సెర్విక్స్‌కి వెళ్ళడం, సెర్విక్స్ ఓకే. యూటరస్‌కి వెళ్ళడం ఇలా ఓకే. మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. దీనివల్ల వాళ్ళకి ఒకవేళ రిపీరియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ లో కాంప్లికేషన్స్ రావడం కానివ్వండి, ప్రెగ్నెన్సీ సరిగ్గా రాకపోవడం, ఎర్లీగా అబార్షన్స్ అవ్వడం ఇవన్నీ కామన్‌గా హ్మ్. ఉంటాయి. ఇంకా పీరియడ్ టైమ్‌లో హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంటది. హ్మ్. ఎందుకంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కామన్‌గా అంటాం దీన్ని. హ్మ్. ఈ టైమ్‌లో ఏమవుతుందంటే వెజైనా నుంచి యూటరస్ వరకు ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇలా స్ప్రెడ్ అయ్యి యూటరస్ మొత్తం షేప్ డిరేంజ్‌మెంట్ ఇలా స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి యూటరస్ లైనింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో, వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవుతుంది. లోపల స్కార్ టిష్యూస్ ఫార్మ్ అవ్వడం, హ్మ్. లేదంటే వైట్‌గా అడ్హెషన్స్ అనేటివి గడ్డలు గడ్డలుగా ఏర్పడడం ఇవన్నీ జరుగుతాయి. ఓకే. సో, ఇవన్నీ వాళ్ళకి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ పైన లేదంటే ఇతర హ్మ్. డిసీజెస్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో, మొత్తానికి వజైనల్ ఇన్ఫెక్షన్ నుంచి తీసుకోవాల్సిన ముందు ప్రివెన్షన్స్ ఏంటి? తర్వాత తీసుకోవాల్సిన క్యూర్ ఎలా ఉంటదంటారు? ప్రివెంటివ్ మెజర్స్ ఎలా ఉంటాయంటే హార్మోన్ ఇంబాలెన్స్ ఇది లేకుండా చూసుకుంటుండాలి. అంటే ఓకే. లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ నార్మల్‌గా హెల్తీగా ఉండాలి. హ్మ్. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉండాలి. దాని తర్వాత టైట్ క్లాతింగ్ అవాయిడ్ చేయడం కానివ్వండి, ప్రైవేట్ పార్ట్‌లో వెట్ లేకుండా చూసుకుంటూ ఉండడం, ఓకే. కెమికల్ సబ్స్టెన్సెస్‌ని యూజ్ చేయకపోవడం ఇవన్నీ మంచిది. ఇలా ఓకే. ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. ఇన్ కేస్ వచ్చిన వాళ్ళు ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే ఇన్ కేస్ ఎస్టీడీస్ అనుకోండి హ్మ్. సెక్షువల్ కాంటాక్ట్ తగ్గించుకోవాలి. మల్టిపుల్ పార్ట్నర్స్ తగ్గించుకుంటూ ఉండాలి. ఓకే. మల్టిపుల్ పార్ట్నర్స్ తగ్గించుకుంటూ, ప్రికాషన్స్ ఫాలో అవుతుంటూ, హ్మ్. దాంతో పాటు ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా ఎర్లీగా ట్రీట్ చేసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే. సో, మొత్తానికి వజైనల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? దానివల్ల వచ్చే కాజెస్ గాని, దానికి ఎలా క్యూర్ చేయొచ్చో చాలా క్లియర్‌గా చెప్పారు. థాంక్ యూ మ్యామ్.